నారాయణాయ నమః. ఈ పరీక్షిత్ మహారాజుకు శ్రీ సుఖమహర్షి చెప్పసాగాడు, కట్టెను మతిస్తే నిప్పు ప్రకటమవుతుంది కదా, అదేవిధంగా జ్ఞానులు ఆత్మవిచారం చేసి అనాత్మను త్రోసిపుచ్చి బుద్ధి ఎందున్నటువంటి ఆత్మ చైతన్య రూపంగా భగవంతుడిని తెలుసుకొని ఆయనలో ఐక్యమవుతున్నారు. అంటే అనాత్మను దూరం చేయాల, ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి పండితులు తర్కాన్ని బాగా చేసి ఒక నిర్ణయానికి వచ్చి ఇదే తత్వము, ఇదే పరమాత్మ, ఇదే ఆత్మ అనే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఏ కాలంలో పరమేశ్వరుడు తనకు రకరకాల పురాల వంటి దేహాలను సృష్టించాలి అనుకుంటున్నాడో అప్పుడు ఆయన త్రిగుణాలతో కూడిన తన మాయాశక్తితో రజోగుణాన్ని ప్రేరేపిస్తాడు. ఆయనకు ఒక సంకల్పం వస్తుంది, ఈ జీవులకి, ఈ ప్రాణులకు ఇటువంటి యొక్క ఆకారం దొరకాల, ఇటువంటి యొక్క జన్మను వీళ్ళకి ఇవ్వాలా, ఈ జన్మలో వీళ్లకు కావలసినటువంటి ఆశ్రయం కానీ లేక కొంతమందికి అనాశ్రయం కానీ, అంటే పుత్ర మిత్రాదులు ఏదంటే పశుపక్షాదులతో సుఖ సంపత్తుతో ఉండాలని, కొంతమందికి ఏమీ లేకోకుండా దరిద్రావస్థలో ఉండాలని, ఇటువంటివన్నీ కూడా ఆయన సంకల్పంతో జరుగుతుంటాయి. జీవులకు పూర్వజన్మ కర్మానుసారంగా జరిగినప్పటికీ ఇక్కడ అత్యద్భుతమైనటువంటి సంకల్పం పరమాత్ముడిది. ఎవరికి ఎప్పుడు ఏం చేయాలా, ఎవరిని ఎప్పుడు ఎట్లా పెట్టుకోవాలా, అప్పుడు ఇక్కడ స్వామి ఈ మూడు గుణాలతో సంబంధించినటువంటి అంటే రజోగుణాన్ని ప్రేరేపిస్తాడు. త్రిగుణాలతో కూడినటువంటిదే తన యొక్క మాయాశక్తి. మనం చెప్పుకున్నాం కదా, మూడు గుణాలతో కూడినటువంటిదే స్వామి యొక్క శక్తి, సత్వగుణం, రజో, తమో గుణంతో. ఈ రజోగుణాన్ని అప్పుడు ప్రేరేపణ చేస్తున్నాడు. అంటే ఆ పురాలలో, అంటే ఆ శరీరంలో, పురాలంటే శరీరము, రెండవది నగరం, నారాయణ నగరం అన్నట్టుగా ఇదొక నగరం. దీనికి ఎన్ని తలుపులు ఉన్నాయి, ఎట్లా ఈ శరీరం అంటే ఈ ఒక పురం ఉంది, దీనికి సంబంధించినటువంటిది ఏ అవయవాలు ఉన్నాయి, ఎట్లా నిలిచింది, పురం ఎట్లా నడుస్తుంది, పురం ఎట్లా మాట్లాడుతుంది, ఈ పురంలో మాయారూపంతో ప్రవేశించిన స్వామి ఎట్లా ఉన్నాడు, ఈ పురాలలో క్రీడించాలనుకున్నప్పుడు ఆయన సత్వగుణానికి ఆధిక్యత కల్పిస్తాడు. శరీరంతో నేను ఉండాలా, శరీరంతోనే నేను కనపడాలా, ఈ శరీరంలో నేను ఉండాలా, శరీరంతో నేను ఉండాలా అన్నప్పుడు సత్వగుణంతో ఆధిక్యత అంటే విపరీతమైన వేల దానికి ఇస్తాడు. ఆ సత్వగుణానికి క్రీడించాలన్నప్పుడు అంటే దాంతో ఆడుతున్నప్పుడు, దాంతో ఆడుకోవాలన్నప్పుడు, ఈ శరీరంతో ఆడుకోవాలన్నప్పుడు, అంటే రామావతారం కానీ కృష్ణావతారం కానీ మిగతా అవతారాలు దండిగా మనకు కనపడుతున్నాయి. ఇక్కడ మానవ రూపంతో ఉండినటువంటి అవతారాలు కొన్ని. దీంట్లో శరీరంలో నేను ఉండాలా, అటువంటి శరీరంతో నేను క్రీడించాలంటే ఆడాలా, నేను దాంతో నేను అనుభవించాలా అన్నప్పుడు సత్వగుణానికి ఆధిక్యత ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు నిద్రించాలి అనుకున్నప్పుడు ఆయన తన మాయాశక్తితో తమో గుణాన్ని ప్రేరేపిస్తాడు. నిద్రించాలా అన్నటువంటి ఈ ఒక జీవి పరమాత్ముడే. ఇది సమస్త జీవుల్లోనూ
వాడు మాయాశక్తి దూరాడు. ఆ మాయాశక్తిలో దూరినప్పుడు నిద్రపోవాలన్నప్పుడు తమో గుణాన్ని ప్రేరేపిస్తున్నాడు. మందగుణాన్ని అంటే చప్పగా అట్లా ఉండిపోయి మందబుద్ధి విపరీతమైపోయి మందగుణం చాలా అయిపోయి మెల్లగా నిద్రపోతాడు. ఇది పరమాత్ముడు యొక్క లీలనేది. సొంతంగా ఎవరు నిద్రపోరు. అక్కడ సొంతం అనే ప్రశ్న లేదు. పరమాత్ముడే అది. నేను నువ్వు అనే భావం లేదు. నేను నువ్వు అనే భావం ఉంటే అజ్ఞానం ఇంకా నిండుకుంది అని అర్థం. అజ్ఞానం లేనివాడికి, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనే వాడికి ఈ తమో గుణం ఎప్పుడు ప్రవేశిస్తుందో వాడికి మాత్రం ఈ మాటలు అర్థమవుతాయి, మిగతా వాళ్ళకి అర్థం కాదు. తమో గుణం ప్రవేశించినప్పుడు నిద్రపోతున్నాడు. నిద్రపోవటం కానీ, తమో గుణం ప్రవేశించినప్పుడు మరిచిపోవటం కానీ, తమో గుణం ప్రవేశించినప్పుడు తాను మరిచిపోవటం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. తమో గుణం ఎక్కువ కొద్దీ చుట్టూ ఉండేవాళ్ళను, జీవులంతా కూడా నువ్వెవరు తెలీదు, కొనాకు కనిపెట్టలేకపోతున్నాడు. ప్రకృతి పురుషులు కారణం కాక పరమేశ్వరుడు నామరూపాత్మకమైన జగత్తును సృష్టిస్తాడు. ఈ జగత్తంతా సృష్టించింది మనం అనుకుంటాం. ప్రకృతి పురుషుడైనటువంటి ఆడామగ వాళ్ళతో పిల్లలు పుడుతున్నారు. ప్రపంచమంతా సృష్టి ఎట్లయింది? ఆడామగతో అయిందే. నామరూపంగా సృష్టించినటువంటి పరమాత్ముడు, పరమేశ్వరుడు నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తునంతా సృష్టించాడు. ఈ జగత్తులో సమస్త జీవులు కూడా ఉన్నారు దీంట్లో. అవునండి, ఒక మనిషి పుట్టాడంటే ఇక్కడ ప్రకృతి రూపమైనటువంటిది ఆడామగాని అనుకుంటాం మనం. అది ఉంటేనే సంతానాభివృద్ధి అవుతుంది, అట్లా పిల్లలు పుడతారు. ఆ గుణానికి సంబంధించినటువంటి పురుగులు కానీ, పుట్రలు కానీ, ప్రాణులు కానీ, మనుషులు కానీ, ఇట్లా ఎగిరే పక్షులు కానీ, లేక ఈ లోపల సముద్రంలో ఉండేటువంటి ప్రాణులు కానీ, భూమిలో తిరుగాడేటువంటి ప్రాణులు కానీ, మనిషి కానీ, బుద్ధివంతుడని అనిపించుకున్నటువంటి మనుషులు కానీ, వీళ్ళందరికీ ఒక ప్రకృతి పురుషుడు సంయోగం ఉంది కాబట్టి వీళ్ళంతా వాళ్ళు పుడుతున్నారు. కానీ ఇక్కడ ప్రకృతి పురుషుడు యొక్క సంయోగ క్రియ అనేటువంటిది పరమేశ్వరుడే. లేకపోతే ఎక్కడవుతుంది వాళ్ళకి? ఒక పిల్లను కనాలంటే ఒక తల్లి ఎంత బాధపడుతుంది, చచ్చిపోయి బతికినట్టుగా ఉంటుంది. అంతటితో పరమాత్ముడే అక్కడ లేకపోతే మనకి ఏమవుతుంది? ఈ మాంసం ముద్దలో ఉండేటువంటిది ఎముకలతో చేరినటువంటి ఈ ఒక పిండము బయటికి రావాలంటే ఎంత కష్టపడుతుంది తల్లి, ఎంత యాతన పడుతుంది. అదేగాక లోపల ఉండేటువంటి పిండము కూడా చాలా యాతన పడుతుంది. ఆ శిశువు కూడా చాలా 9 నెలలు చాలా బాధ, మలమూత్రాల మధ్యలో పడుకుంటాడు. విపరీతమైనటువంటి అజ్ఞానం ఆవరిస్తూ ఉంటుంది, ఆకలి అవుతూ ఉంటుంది, తల్లిని తంతూ ఉంటాడు. ఇన్ని చేస్తూ ఉంటుంది లోపల ఉండేటువంటి శిశువు. తల్లికి బాధనే, అక్కడ శిశువుకి బాధనే. ఇది కేవలం ఒక పురుషుడు ప్రకృతితో సంయోగమైనటువంటి స్వామి యొక్క లీలాత్మకమైనటువంటి ఒక సృష్టి. మనం ఇట్లా ఈ సృష్టి విచారంగా మనం చెప్పుకొని వెళదాం. నారాయణాయ నమః.